వీఆర్ ఇన్ హిస్ ప్రజెన్స్. ఎప్పుడు దేవుని వాక్యంలో, ప్రార్థనలో, మరి యవనస్తులుగా ఉండి ఉపవాస ప్రార్థనకు వస్తున్నారు. మరి అదేవిధంగా శనివారం యూత్ మీటింగ్ అటెండ్ అవుతూ కేవలం మనం ఎందుకంటే త్రొట్టిల్లకుండా, హల్లెలూయా, దేవుని మార్గంలో మనము నడవడానికే కదండి. మనం బ్రతుకుట క్రీస్తు కోసమే బ్రతకాలి. చనిపోతే కూడా ఎవరి కోసం చనిపోవాలి? ఫర్ గాడ్, ఓన్లీ ఫర్ గాడ్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము మరి 2 అంచులకు అడ్గం కలగది కదా. అది ఎల్లప్పుడూ మనము సిగ్గుపడకుండా దాన్ని పట్టుకొని మనం తిరగాలి కదండి. మనం కొన్నిసార్లు షైగా ఫీల్ అవుతూ ఉంటాం దేవుని గాస్పుల్ని స్ప్రెడ్ చేయడానికి కానీ కదా. యావత్ ప్రపంచమంతా జీసస్ గురించి తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు కదండి. మరి నిజమే, మనం కూడా మన కొలీగ్స్కి కానీ, మరి ఎవరైతే వర్క్ చేస్తున్నారో కాలేజ్లో స్టూడెంట్స్కి, మీ ఫ్రెండ్స్కే కానీ, స్కూల్స్లో ప్రతి ఒక్కరూ మీకు మీ యొక్క దేవుని సువార్తను ఇతరులకు తెలపాలి. హల్లెలూయా. అదే మన గోల్. అది అర్థమైందా? సరే, దేవుడు ఈరోజు మంచి వాక్యంతో దేవుడు మాట్లాడబోతున్నాడు. గాడ్ సేస్ యు ఆర్, కొన్ని పాయింట్స్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. గాడ్ సేస్ యు ఆర్ బ్యూటిఫుల్. హల్లెలూయా. మొదటిగా యు ఆర్ వాట్? యు ఆర్ బ్యూటిఫుల్. చూసుకుందామా? కీర్తనల గ్రంథం 45వ అధ్యాయం 11వ వచనం. హల్లెలూయా. ఎక్కడికి వచ్చామండి? నీ రాజు ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. మనకు డిఫరెంట్ రాజులు ఉండొచ్చు భూలోకంలో, కానీ మనకు మరి అంటే యవనస్తులుగా కొంతమంది ఏవోవో, మీరు దేవుని సన్నిధిలో ఉన్నారు కాబట్టి మనకు ఎవరండి రాజు? యేసుక్రీస్తు ప్రభుల వారే. అయినాకనే ఏ అన్న రాజు ఉండొచ్చు కదండి. మన లైఫ్లో మన ఫస్ట్ కింగ్ ఎవరండి? ఓన్లీ జీసస్ క్రైస్ట్. అప్పుడే మన జీవితంలో కానీ, మన లైఫ్ని సెట్ చేయడానికి కానీ, మీ యొక్క భాగస్వాములను కూడా దేవుడు మరి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. మనం ఎప్పుడు జీసస్ని ప్రేజ్ చేస్తూ ఉండాలి. అందుకే దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. యు ఆర్ వాట్? బ్యూటిఫుల్. సౌందర్యం అనగానే మనం ఏ విధంగా రెడీ అవుతామండి? సౌందర్యంగా నేను కనబడాలని అందంగా రెడీ అవుతాం కదండి. వాస్తవంగా స్త్రీలుగా ఉన్నవారు సౌందర్యంగా రెడీ అవుతాం. ఎందుకు? ఇతరులు మనం చూసి అసహించుకోనిక లేదు. షీఈస్ బ్యూటిఫుల్, షీఈస్ లుకింగ్ బ్యూటిఫుల్ కదా. ఎవరైనా చూడంగానే మనం ఏం చేయాలి? ఆకర్షించాలి అన్నట్టు మనం తయారవుతాం. అదేవిధంగా మనం కూడా ఎవరిని ఆకర్షించడానికి మనం వచ్చాం? దేవుణ్ణి. హల్లెలూయా. జీసస్ని. అంటే దేవుడు అంట నీ సౌందర్యంని కోరుతున్నాడంట కదండి. మనం దేవుడు ప్రతి ఒక్కరిని డిఫరెంట్ రూపాలుగా చేస్తాడు. మంచి బ్యూటిఫుల్ ఫేసెస్ని మనకిచ్చాడు. ఏదైనా లోటుపాటు ఉందా అండి? ఏదీ లేదు. మంచి ముక్కులు, కళ్ళు, చెవులు, ఇయర్స్, మంచి మౌత్, మంచిగా దేవుని స్తుతించడానికి, పాడడానికి మన స్వరాలను ఇచ్చాడు కదండి. వాక్యం చదవడానికి మంచి పెదవులను ఇచ్చాడు మనకి. ఆయన నీ సౌందర్యంని కోరుతున్నాడంట. అతనికి నువ్వేం చేయాలి? నమస్కరించాలి. హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధానంకి వచ్చా. నమస్కారం అంటే ఏ విధంగా చేస్తారు? సాష్టాంగపడి, సాగిలపడి ఏం చేయాలంట? ఆయనకి అందరు చూస్తున్నప్పుడు కాదు, మీరు ఒంటరిగా సంఘానికి వచ్చినప్పుడు సాష్టాంగపడి నమస్కారం చేస్తేనంట, అప్పుడు దేవుడు మీకు ఇంకా సౌందర్యాన్ని ఇస్తాడంట. హల్లెలూయా. మరి దేవుడు నీ సౌందర్యాన్ని ఈరోజు కోరుతా ఉన్నాడు. మరి నీ సౌందర్యాన్ని పాడు చేసుకోకుండా, నీ సౌందర్యాన్ని ఇతరులకు బహిరంగంగా చూపుకోకుండా, యేసు క్రీస్తు ప్రభు నా సౌందర్యాన్ని కోడాడు అని సంఘానికి వచ్చి నిన్ను నువ్వు గణపరచుకో. హల్లెలూయా. ఆయనను పూజించు. రెండవదిగా చూసుకుందాం, యు ఆర్ స్ట్రాంగ్. ఏంటిదంట రెండవది? ఫస్ట్దండి యు ఆర్ బ్యూటిఫుల్. రెండవదిగా యు ఆర్ స్ట్రాంగ్. ఫిలిపియన్స్ చాప్టర్ 4:13 వర్స్. ఫిలిపియులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. నన్ను బలపరచు వాని ఎడల నేను సమస్తము చేయగలను. ఏమైనా చేయగలడు, కథ మొత్తము మార్చగలడు మన యేసయ్య. చూసారా? ఎవరంట? నన్ను బలపరచు వానిని బట్టి. అందరూ చెప్పండి, నన్ను బలపరచు వానిని బట్టి నేను సమస్తమును చేయగలను. ఎవరినండి బలపరుస్తున్నాడు? మనని కదండి. దేవుడు నీ సౌందర్యంని కోరిండు. రెండవదిగా ఏంటిది? నిన్ను బలపరుస్తున్నాడు. దేవునికి నువ్వు బలహీనంగా ఉండడం ఇష్టం లేదు. నువ్వు మరి దుఃఖక్రాంతుడుగా ఉండడం ఇష్టం లేదు. నువ్వు అనారోగ్యానికి కావడం ఇష్టం లేదు. నిన్ను బలపరుస్తూ ఆయన ఏం చేస్తున్నాడు? నేను నీకు సమస్తము చేస్తున్నాను.
నీకు జాబ్స్ లేనప్పుడు దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చాడు కదా. ఇంట్లో ఆహారం లేనప్పుడు నీకు ఆహారాన్ని ఇచ్చాడు, వస్త్రాలు లేనప్పుడు నీకు వస్త్రాలను ఇచ్చాడు. మరి దేవుడు ఇన్ని ఘనం ఇస్తున్నాడు, ఆయన సమస్తాన్ని నీకు ఇస్తున్నాడు. నువ్వు ఆయనకి ఏమి ఇస్తున్నావు? గాడ్ ఈజ్ ఆస్కింగ్ యూ టుడే. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను అడుగుతున్నాడు, నువ్వు నాకేమి ఇస్తున్నావు? ఒకవేళ నువ్వేమి ఇవ్వకపోతే దేవుడు నువ్వు సమర్పించుకో. హల్లెలూయా. దేవా, ఇన్ని రోజులు నేను వస్తున్నాను, వెళ్తున్నాను, కానీ నేను నిన్ను హృదయపూర్వకంగా ఆరాధిస్తలే, పై వాణిగా నేను ఆరాధిస్తున్నాను, స్తుతిస్తున్నాను. బట్ ఈ రోజు నుంచి అన్న నేను హృదయపూర్వకంగా, నువ్వు నాకు సమస్తం ఇచ్చావే, నన్ను ఇంత బలపరుస్తున్నావే అయ్యా, కేవలం నిన్ను నేను స్తుతిస్తా. మొదటిగా మనం ఏం నేర్చుకున్నాం? వీఆర్ బ్యూటిఫుల్. హల్లెలూయా. సామ్స్, ద బుక్ ఆఫ్ సామ్స్ 139 14th verse. కీర్తనల గ్రంథం 139 14వ వచనం. హల్లెలూయా. మరి దేవుని వాక్యము, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును నాకు ఆశ్చర్యము పుట్టుచున్నది. ఆమేన్. ఆయన మనను కలుగజేసిన విధము చూస్తే, ఒక్కసారి మీరు చిన్నప్పుడు తల్లి గర్భంలో ఏ విధంగా రూపింపబడారు? ఇట్స్ అమేజింగ్ కదా, ఆశ్చర్యం కదా. ఒక్కొక్క రూపం అండి. కొంతమంది కొన్ని వీక్స్కే చనిపోతారు. ఎగ్జాంపుల్, నాకు తెలిసిన ఒక వ్యక్తి, పాపం ఆమె ప్రెగ్నెంట్తో ఉండే, 5 months కాగానే బేబీ చనిపోయింది. బట్ వీఆర్ అలైవ్. హల్లెలూయా. ఆయన ఒక విచిత్రమైన రూపముతో మనం సృష్టించాడు కదా. మరి దేవుని మనం గణపరుస్తున్నామా? నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము నాకు పుట్టుచున్నది. ఎప్పుడన్నా భయం కలిగిందా అండి? ఒక్కసారి మీరు ఇమాజిన్ చేసుకోండి, మీ యొక్క మదర్ స్టమక్లో, టమ్మీలో ఏ విధంగా ఉన్నారో ఒక్కసారి ఇమాజిన్ చేసుకున్నారా? జస్ట్ ఒక డాట్ లెక్క ఉన్న వాళ్ళు ఇంత పెద్దగా అయినరు. హల్లెలూయా. యు ఆర్ ప్రేజింగ్ గాడ్ నౌ. గాడ్ హ్యాస్ గివెన్ యూ బ్యూటిఫుల్ ఫేసెస్. హల్లెలూయా. మరి మిమ్మల్ని బలంగా దేవుడు ఉంచాడు, మరి మిమ్మల్ని అమేజింగ్గా దేవుడు తయారు చేశాడు. మరి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వీఆర్ థ్యాంకింగ్ గాడ్. హల్లెలూయా. దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అవునయ్యా, నువ్వు నన్ను తల్లి గర్భంలో ఆశ్చర్యరీతిగా సృష్టింపజేశావు. థ్యాంక్ యూ లార్డ్ అని మనం దేవుణ్ణి స్తుతించాలి. మొదటిగా మనం ఏం నేర్చుకున్నాం? వీఆర్ బ్యూటిఫుల్, వీఆర్ స్ట్రాంగ్, వీఆర్ అమేజింగ్. 4వదిగా చూసుకుందాం, యు ఆర్ నెవర్ అలోన్. హల్లెలూయా. మాథ్యూ చాప్టర్ 28:20 verse. మత్తయి సువార్త 20. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందండి? మంచి వాక్యము దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. 28-20 వచనమేనా చదివింది? ఓకే. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించిననో వాటినన్నిటిని గైకొని వారికి బోధించుడి. హల్లెలూయా. ఎవరికి బోధించాలి? మన దేవుని యొక్క ఆజ్ఞలను ఇతరులకు బోధించాలి. హల్లెలూయా. అదేవిధంగా మరి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు, అంటే ఎండ్, టిల్ ద ఎండ్, అంటే దేవుని యొక్క రాకడొచ్చే వరకు మరి సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. హల్లెలూయా. అంటే దేవుడు మనందరితో ఉన్నాడు. సో మీరు నేను ఒక్కరం కాదు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నెవర్ అలోన్. మీరు ఒంటరి వారు కాదు. యు ఆర్ బ్లెస్డ్ పీపుల్, యు ఆర్ బ్యూటిఫుల్ పీపుల్. నెక్స్ట్, యు ఆర్ స్ట్రాంగ్ పీపుల్, యు ఆర్ అమేజింగ్ పీపుల్, యు ఆర్ నెవర్ అలోన్. 5వదిగా చూసుకుందాం, యు ఆర్ చూజన్. హల్లెలూయా. మొదటి తెస్సలోనియకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. మొదటి తెస్సలోనియకు రాసిన 1 Thessalonians chapter 1:4. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంట? మరి ఒకసారి చదవమ్మా. మీరు ఏం చేసిండు దేవుడు? అక్కడ ఏర్పరచుకున్నాడు. ఎవరిని ఏర్పరచుకున్నాడు? మనందరిని ఏర్పరచుకున్నాడు. కాబట్టే ఆయన సన్నిధానంకి మనం ఏం చేస్తున్నాం? వచ్చి కూర్చున్నాం. తర్వాత అమ్మా, ఒక్క నిమిషం. మాటతో కాదంట, దేనితోనంట? శక్తితో. ఓన్లీ విత్ హిస్ పవర్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనని ఇక్కడికి నడిపించాడు, పరిశుద్ధాత్మతోనూ హోలీ స్పిరిట్తోనూ. హల్లెలూయా. మరి మీ సంగతులన్నీ ఎవరికి తెలుసంట? మీరు ఎట్టివారో, ఏ విధంగా ఉన్నారో, ఎవ్రీథింగ్ గాడ్ ఈజ్ వాచింగ్ యూ. హల్లెలూయా. మనం ప్రతి ఒక్క అవసరం అక్కరు, బికాస్ ఆయన ఉట్టిగా ఎన్నుకోడండి. లోకాన్నంతా ఎన్నుకోవాలంటే ఎన్నుకుంటుండే, అందరినీ రక్షించాలంటే అందరు రక్షణ పొందుతుండే. బట్ దేవుని యొక్క సమయం వారికి కూడా ఉంది, రక్షణ లేని వారికి.
బట్ దేవుడు నిన్నెందుకు చూస్ చేసుకున్నాడు? దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్నెందుకు దర్శిస్తున్నాడు? దేవుడు ఈ వాక్యంతో ఎందుకు నీతో మాట్లాడుతున్నాడు? మరి దేవుడిని ఒకసారి ధ్యానించుకోండి. హల్లెలూయా. బికాస్ నువ్వు దేవునికి ఎంత ప్రెషియస్ అయి ఉన్నావు, దేవునిలో నువ్వు ఎంత బలపడతా ఉన్నావు, మరొకసారి మనం ధ్యానించుకుందాం. మరి ఈ లోకంలో కూడా ఒక అతను ఏం చేస్తాడంట, జాగ్రత్తగా వినండి. ఈ లోకంలో ఒక అతను చాలా హ్యాండ్సమ్ ఉన్నాడంట. అయితే ఆయన వస్తూ ఉన్నాడంట, మంచి బాడీ బిల్డర్. ఆయనను చూడంగానే ఒక ముగ్గురు అమ్మాయిలు అక్కడ నించొని చూస్తున్నారంట. నించొని చూస్తూ ముగ్గురు అమ్మాయిలకు ఆయన నచ్చాడు. ముగ్గురు అమ్మాయిలకు, యవనస్తులకు ఆ అబ్బాయి నచ్చాడు. ఆయన 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 ఒక్కడే ఉన్నాడా, ముగ్గురు ఉన్నారా? ఒక్కడే ఉన్నాడు. ఆయనకు చాలా నచ్చారు. నచ్చేసరికి ఒక ఆమె వెళ్ళింది, నువ్వు చాలా బాగున్నావు అని చెప్పింది. అబ్బాయిలకి ఏంటంటే ఎంతమంది ఉన్నా సరిపోరు కదండి. అయితే చాలా అందంగా ఉన్నావు అని అన్నారు. అనేసరికి ఈమె నెంబర్ తీసుకొని పక్కకి వెళ్ళి పెట్టుకున్నాడు. ఈమె ఎందుకు పోయి మాట్లాడుతుంది? ఓకే, నార్మల్గా మాట్లాడుతుండొచ్చు. ఈమె లేని సమయంలో ఆమె పోయింది, అతన్ని కలిసి ఏం చేసింది, మళ్ళీ ఈమె కూడా వెళ్ళి చాలా ఫ్రెండ్లీగా మాట్లాడి ఆయనతో కూడా చాలా మంచిగా మాట్లాడి ఫ్రెండ్ అయిపోయింది. ఈయన మెల్లగా అరే నాకు ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయినరు. తర్వాత ఎవ్వరు లేనిది చూసింది. ఆయన ఒంటరిగా జిమ్ చేస్తున్నాడు. ఆయన ఇప్పుడు దొరికి నేను వెళ్ళి ఎట్లానైనా ఫ్రెండ్ చేసుకోవాలి అనుకుంటుంది. వెళ్ళి ఫ్రెండ్షిప్ చేస్తుంది. చాలా క్లోజ్. అరే ఈమె అనుకుంటుంది, ముగ్గురు అనుకుంటారు ఎట్లనైనా లాస్ట్ టిల్ ది ఎండ్ ఈయననే నా లైఫ్ పార్ట్నర్ అనుకుంటారు. ముగ్గురు యవనస్తులు, ముగ్గురు ఆయన మీద ఆశపడ్డారు. ఇతను కూడా ముగ్గురిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. చూడండి, అనుకోని అంటే డిఫరెంట్గా చేసుకుందాం అనుకున్నాడు అతను. ముగ్గురిని మోసపుచ్చుదాం అనుకున్నప్పుడు ఈ యవనస్తులు సరే ఏం చేస్తున్నారు చూస్తూ ఉన్నారు. ఇది ఎట్లుంటుందంటే ఒక ఏజ్కి వచ్చిందంటే చాలా ఈగర్ ఉంటుంది. ఆయన ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు చూడాలి, ఏంది అని చాలా టెంప్ట్ అయిపోతూ ఉంటారనమాట. ఆ టైంలో ఏమవుతుంది అంటే ఒకరోజు ఆయన మంచిగా రెడీ అయ్యి బైక్ మీద వెళ్తూ ఉంటాడు. బైక్ మీద వెళ్తున్నప్పుడు ఒక ఫ్లైఓవర్లో యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అయ్యి ఆయనకి ఏమవుతుందంటే కళ్ళు పోయి హాస్పిటల్లో అడ్మిట్ అవుతాడు. అడ్మిట్ అయినప్పుడు ఈ ముగ్గురికి తెలిసిపోతుంది న్యూస్. ఎందుకంటే కాంటాక్ట్లో ఉంటారు కదా, చాలా ఇయర్స్ పడుతుంది, వాళ్ళు మంచి రిలేషన్షిప్స్లో ఉన్నారు. సో ఏమైందంటే ఒకరు ఫోన్ చేస్తారు, ఏమైంది నీకేమో అయింది అంట కదా అంటే, అవును ఏ హాస్పిటల్, పలానా ఫ్రెండ్స్ ఉంటారు కదా బాయ్స్కి, సో పలానా హాస్పిటల్ అని ఇమీడియట్గా ఒక ఆమె వస్తుందంట. ఫస్ట్ ఆమె వచ్చి ఏంది ఇట్లా జరిగింది అయ్యో అనేసి ఒకసారి చూడనిస్తారా? వస్తుంది ఫస్ట్ ఆమె వచ్చి ఆమె చెప్తుందనమాట, అయ్యో ఎట్లా ఇప్పుడు కళ్ళు ఇట్లా పోయినాయి ఏంది అంటే, ఆయనకి ఇట్లా కట్టేసి ఉంటుంది కదా, మీకు అందరికి తెలుసు కదా, ఐస్కి టై చేసి ఉంటుంది. అయ్యో నీ ఐస్ ఏంది ఇట్లా వెళ్ళిపోయాయి అంటే అన్నప్పుడు, మరి యాక్సిడెంట్ అయింది ఈ విధంగా, నేను చూసుకొని నడిపాను, ఈ విధంగా అయింది. అయ్యో నీ కళ్ళు లేకపోతే నేను ఎట్లా పెళ్లి చేసుకుంటాను నిన్ను అంటదంట. ఆ యొక్క పరిస్థితిలో ఆమె ఫస్ట్ ఆమె ఏమంటుంది, నీకు కళ్ళే లేవు, నేను ఏ విధంగా నిన్ను పెళ్లి చేసుకుంటా, ఇంకేం మమ్మీ అంటారు. ఆయన ఉందే బాధలో ఉన్నాడు. ఈమె పోయి ఏం చేయాలి, ఈమె చాలా ప్రేమించింది కదా, ప్రేమించినప్పుడు ఏం చేయాలి, అతన్ని ఓదార్చడానికి వెళ్ళాలి. కానీ ఈమె ఓదార్చకుండా ఏం చేస్తుంది, అక్కడ బాధపరిచి ఆయనని ఇది చేసి కృంగదీసి వెళ్ళిపోతుంది. మళ్ళీ కొంచెం సేపటికి రెండో ఆమె వస్తుంది. రెండో ఆమె వచ్చి రెండో ఆమె చూస్తుంది. రెండో ఆమె చూసి ఏమైంది ఇట్లా సడన్గా ఏంది ఇది, అయ్యో నీకు ఐస్ పోయినాయా, ఎట్లా ఇప్పుడు అది ఇది అని మాట్లాడు. ఏం లేదు, కొన్ని రోజులైనాక ఆపరేషన్ చేస్తారులే, నాకు వస్తాయి అన్నాక కూడా ఏందో ఆపరేషన్ చేస్తారు, నేను నీ అందం చూసే పెళ్ళి చేసుకుంటుందాం అనుకుంటున్నా నేను, నువ్వు ఇట్లా అయిపోతే నీ బాడీని చూసి నేను ఫిదా అయిపోయా, నేను నిన్ను ఎంబడబడ్డాను, నువ్వు ఇట్లయితే ఎట్లా అనేసి అని ఇంకా క్రూరమైన మాటలతో బాధతో ఆయనని ఇంకా వేదన పరుస్తుందట. పచ్చేసరికి ఆయన చాలా కృంగపోతాడు. బాయ్స్ ఒకళ్ళని ట్రస్ట్ చేశారనుకోండి, చెప్తున్నా, వాళ్ళు లైఫ్ లాంగ్ ఆ ట్రస్ట్ని పోగొట్టుకో. ఒకసారి బ్రేక్ చేసిర్రు అనుకోండి, ఆ బ్రేక్ థింగ్ని ఇక లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటా. అదొకటైతే వాళ్ళ దగ్గర నేను చూసినాను. ఎందుకంటే అది ఒక విషయం, మరి నిజంగానే మరి ఆయన చాలా బాధపడుతున్నాడు, ఏంది నాకు ఇట్లా చేసింది ఉంటుంది కదా అండి. అయితే అదేవిధంగా మూడో అతను ఏం చేస్తాడంటే, మూడో ఆమె వస్తుంది. మూడో ఆమె వచ్చి అతను చూస్తుంది పైనుంచి, ఏంది నాకు ఏమైంది సడన్గా, కళ్ళు లేవు అతనికి, నాకు ఇట్లా యాక్సిడెంట్ అయింది
అన్న తర్వాత ఆమె ఏం చేస్తుంది, అయ్యో అవునా సరేలే, ఆమెకు కూడా మనసులో అనిపిస్తుంది. కానీ ఆమె ఏం చేసిందంటే ఆయనను చూసి, లేదు నీ అందాన్ని చూడలేదు, నీ ఆస్తిని చూడలేదు, నిన్ను హృదయాన్ని చూసి నేను ప్రేమించాను. హల్లెలూయా. ఆమె అతన్ని ప్రేమించంగానే ఆయనకు ఆల్రెడీ ఆపరేషన్ అయిపోతుంది, ఆయన ఆ టై చేసింది, ఆ ఒక్క నిమిషం ఆగానే డాక్టర్తో నిప్పిపియంగానే ఆయన ఐస్ ఏమీ పోలేదంట అండి. హల్లెలూయా. ఆయన హీ టెస్టెడ్ ఏ ఉమెన్ ఏ విధంగా ఉంది అంటే, ఏ విధంగా క్యారెక్టర్ వైజ్ ఎవరెవరు ఏ బిహేవియర్తోని నా దగ్గరకు వచ్చారు ఆయన అని ఆయన జస్ట్ ఒక యాక్ట్ ద్వారా ఆయన రియలైజ్ అయిందంట. చూసారా, ఈ విధంగా మనను కూడా చాలామంది ఎన్నో లైఫ్స్ అంటే మన లైఫ్స్లో కూడా ఏదో ఒక చిన్నది జరిగిండొచ్చు. మీరు ఏం చేయాలంటే మన దేవుని సన్నిధానంకి వచ్చి, అయ్యా అదొక మీ యొక్క మెమరీని అది ఒకసారి గుర్తు తెచ్చుకొని, అవును నా లైఫ్లో ఒకవేళ చెడు జరిగితే దేవాది నా లోపల నుంచి తీసేసావు, థ్యాంక్ యూ లార్డ్, అది తీసేసావు. మరి నాకు మంచి లైఫ్ పార్ట్నర్ని కానీ, నాకు మంచి హస్బెండ్ని కానీ ఇప్పటి నుంచే, యవన కాలం అప్పటి నుంచే, మీకు 20+ ఉంటాయి కదండి, అందరికీ 20+. సో స్టార్ట్ ప్రేయింగ్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్. హల్లెలూయా. బికాజ్ యు ఆర్ బ్యూటిఫుల్ ఇన్ హిస్ సైట్ కదా. మీ సౌందర్యం ఆయన కోరుతున్నాడు. మీ యొక్క రెండవది ఏంటిది, యు ఆర్ స్ట్రాంగ్ కదండి. రెండవదిగా యు ఆర్ అమేజింగ్ క్రియేటెడ్ బై గాడ్. నాలుగవది యు ఆర్ నెవర్ అలోన్. హలే కదా అండి. మీకు దేవుడు ఉన్నాడు, ఆయన రాజు. ఎవరి సౌందర్యం కోరుతున్నాడు? నీ సౌందర్యం కోరినప్పుడు నీకు మంచి భాగస్వామిని ఇయ్యాడా? 101% ఇస్తాడు కదండి. మనని ఎప్పుడు దేవుడు అన్యాయం చేయడు. ఎందుకంటే మీరు పూజిస్తున్న దేవుడు చాలా గొప్ప దేవుడు. అయ్యో అక్క ఏంది, మేము ఇంకా జాబ్స్ చేస్తున్నాం, చదువుకుంటున్నాం, ఇప్పుడే వివాహాలు అంటుంది ఏంటి? నో, స్టార్ట్ ప్రే. మీరు ఎంత ఆలస్యంగా ప్రార్థన చేస్తారో అంత లేట్గా మ్యారేజ్ వస్తాయి. అర్థమవుతుందా? మీరు ఇప్పటి నుంచే ప్రార్థన స్టార్ట్ చేయండి. సో 30 years లోపులనే మీ మ్యారేజెస్ అయిపోవాలి. ఆమేన్, ఆమేన్. ఎందుకంటే యవనస్తులుగా ఎందుకు చెప్తున్నానంటే, ఈ లోకంలో మనము గాక దేవునితో మనం సంబంధం కలుపుకున్నాం కదండి. దేవునితో మనం ఉంటున్నాం కాబట్టి మంచి భాగస్వాముల కొరకు మనం ప్రార్థన చేస్తాం. మన స్టడీస్ కోసం, మన కుటుంబం కోసం, మనం ఏ విధంగా మన ఫ్రెండ్స్ కోసం, కొలీగ్స్ కోసం, ప్రమోషన్స్ కోసం, ఆరోగ్యం కోసం ఏ విధంగా ప్రేయర్ చేస్తున్నామో జస్ట్ సింపుల్ రిక్వెస్ట్ పెట్టండి, జీసస్ గివ్ మీ అ గుడ్ లైఫ్ పార్ట్నర్. ఎందుకంటే మీ లైఫ్ లాంగ్ వాళ్ళే ఉంటారు మీతో. సో దేవుడు మీకు ఎందుకు దేవుడు ఈ విధంగా మాట్లాడిపిస్తున్నాడో నాకైతే తెలియదు, కానీ మీరు దేంట్లో త్రొట్టిల్లొద్దు. హల్లెలూయా. ఆఖరిగా చూసుకుందాం ఏంటంటే Romans chapter 8 38th verse. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 38వ వచనం. హల్లెలూయా. ఇవన్నిట్లో నుంచి దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంట? ఎడబాపను. అక్కడ ఆల్వేస్ లవ్డ్ బై గాడ్. హల్లెలూయా. వీఆర్ ఆల్వేస్ లవ్డ్. ఆఖరిగా ఏందండి అంశం? ఆఖరిగా ఏంటి పాయింట్? వీఆర్ లవ్డ్ బై గాడ్. హల్లెలూయా. వీఆర్ ఆల్వేస్ లవ్డ్ బై గాడ్. మరి ఒక్కసారి చదువుకుందాం అదే వర్స్ని. 38. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను. మరి మరణమైన జీవమైన ఎవరి వశం ఉంది? ఆ యొక్క దేవుని వశం. రాబోవునదైనను అధికారులనైనను ఎత్తైనను లోతైనను సృష్టించబడినది ఏదైనను అంట. ఈ లోకంలో సృష్టించబడినది ఏదైనాను మన ప్రభు అయిన క్రీస్తు ద్వారానే కనపరచబడ్డది. క్లియర్గా వర్డ్ రాసింది కదా. ఎవరి ద్వారా ఈ సృష్టి మొత్తము చేయబడ్డది? యేసుక్రీస్తు ప్రభుల ద్వారానే. హల్లెలూయా. మరి ఆయననే మనం పూజించాలి. దేవుని ప్రేమ నుండి మనను ఎడబాపు వాడు రూఢిగా నమ్ముచున్నాము. దేవుని ప్రేమ నుండి మనని ఎవ్వరు వేరు చేయరు. బికాస్ మీ అందరూ బ్యాప్టిజం తీసుకున్నారు కదా. దేవుని ప్రేమ నుండి అంట ఎన్ని కష్టములు వచ్చినా, ఆపాయాలు వచ్చినా, బికాస్ ఆయన ప్రేమ నుంచి మనని ఎవరు తొలగించారంట. హల్లెలూయా. ఎవ్వరు వచ్చినా కూడా వాళ్ళే వెళ్ళిపోతారు, కానీ మనం మాత్రం యేసయ్య ప్రేమ నుంచి వేరుపరచరు. హల్లెలూయా. మరి ఫస్ట్గా ఏంటిది? వీఆర్ బ్యూటిఫుల్, యు ఆర్ స్ట్రాంగ్, యు ఆర్ అమేజింగ్, యు ఆర్ నెవర్ అలోన్, యు ఆర్ చూజన్,
యు ఆర్ లవ్డ్ బై గాడ్. హల్లెలూయా. దేవుడు ఈ యొక్క వాక్యాన్ని నీతో నాతో మనందరితో మాట్లాడి ఆయన యొక్క వాక్యాన్ని మనం నెమరు వేస్తూ ఈ యొక్క చిన్న వాక్యాన్ని ఇతరులకు చెప్పి మనం ఆయన మార్గంలో నడిపిస్తాం. దేవుని యొక్క వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక.